బంధం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఇయర్ లాగే అందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ నవ్వుకొని ఆరోగ్యంగా ఉండాలని ఈ ఇయర్ కూడా వినూత్నమైన ఒక స్కిట్ని ప్రజెంట్ చేస్తున్నాం. అదే ఈ జంబలకడి పంబ. మగవాళ్ళు ఆడవాళ్ళపై జరిపే ఆకృత్యాలు అరాచకాలు చూసి మగవారికి బుద్ధి చెప్పాలని, ఆడవాళ్ళకు అనుభవించిన బాధలు సేమ్ మగవాళ్ళు కూడా అనుభవిస్తే ఎలా ఉంటుందో తెలియచేయాలని హిమాలయాల్లో ఘోర తపస్సు చేసే ఒక మహర్షి ఈ అరాచకాలను ఆపి మగవాళ్ళకి బుద్ధి చెప్పాలని కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నెన్నో ప్రయోగాలు చేసి చివరకు మన అరకులో దొరికే ఒక అద్భుతమైన మూలికలతో ఒక దివ్య ఔషధాన్నే తయారు చేశారు. అది తెలుసుకున్న మన పూర్ణ మార్కెట్ రౌడీ తోటాల రాణి వైజాగ్ని గుప్పెట్లో పెట్టుకోవాలని ఆశపడి ఆ మందుని ఋషి దగ్గర నుంచి దొంగలించి మన ఊరిలో ఉన్న ఒక బావిలో కలిపేసి చాలా ఆనందపడింది. ఆనందం ఎలాంటిదంటే పైశాచిక ఆనందం. మీరే చూస్తున్నారు కదా. అలా పైశాచిక ఆనందంతో ఊరిలోకి ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఔషధ ప్రభావం ఏ విధంగా మగవాళ్ళపై పడిందో, ఎలాంటి దారుణాలకి దారి తీసిందో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటి దశ, ఆడవాళ్ళు మగవాళ్ళుగాను మగవాళ్ళు ఆడవాళ్ళుగాను ప్రవర్తిస్తుంటారు. కన్నరా విన్నరా చెంబలకిడి పంబానరా కదా చెబుతాను వినరా బ్రహ్మం గారు ఏరుగణి కలికాలపు కాల జ్ఞానము. జంబలకడి పంబ అంటే పెట్ట కూత పెట్టేనయ్యో పుంజు గుడ్డు పెట్టే వింత ఇదే చూడరా మహామాయరా. చెంబలకడి పంబ జంబలకడి పంబ జంబలకడి పంబ జంబలకడి పంబ. కన్నరా వినరా జంబలకడి పంబానరా కదా చెబుతాను వినరా బ్రహ్మం గారు ఎరుగని కలికాలపు కాల జ్ఞానము. ఇదే అనువుగా చూసుకొని మన తోటాల రాణి వైజాగ్పై విరుచుకుపడింది. తూటాల రాణియా? ఆవిడెవరు? ఎవడు ఎవడు ఎవట్రా ఇక్కడ మామూలు కట్టనన్నది? నేనే. ఎందుకు కట్టాలి? నీ పెళ్ళాం నీకు దినం పెట్టకుండా ఉండడానికి. ఆఫ్టర్ ఆల్ మగాడివి నన్నే ప్రశ్నిస్తావురా? గంట పగిలిపోద్ది. నేనెవరినో తెలుసా? కత్తుల రత్తమ్మ మొగుణ్ణి. అయితే ఏంటి బే? చూశారుగా, ఎవరన్నా ఎదురు తిరిగారో వీడికి పగిలినట్టే. గంట పగిలిపోద్ది. వసూలు చేయండి. ఎంతమ్మా? 1000. అమ్మో, నెలంతా మీద నాకు 1000 రూపాయలు లాభం రాదమ్మా. ఈ అగ్గిపెట్టెంత? పావలా అమ్మా. రేపటి నుంచి రూపాయి పావలా కమ్ము. సరేనమ్మా. ఇదేమిటని ఎవడైనా అడిగితే సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ లా తూటాల రాని ట్యాక్స్ అని చెప్పు. అలాగేనమ్మా. కొనకపోతే గంట పగిలిపోద్దని చెప్పు. సమझे? జే 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 జే. బాబాయ్ పడిపోయావా తల్లి? లేవండి పెళ్ళికొద్ది. అమ్మా, నా కోసం నువ్వు పడిపోయావు బోసు. బోసు పారు, నువ్వా? ఎవరది? ఆనందం, నువ్వా? పారు, తొక్కలో ఈ అవతారం ఏమిటి? ఈ తాగుడేమిటి? తాగితే మర్చిపోగలను మన ప్రేమని, తాగకపోతే తట్టుకోలేని మన ఎడబాటు. బొస్సు, పారు ఇలా అయిపోయిందేంటి బొస్సు? ఏం చెప్పమంటారు బాబు? విస్కీ సోడా లాగా ఒకే గ్లాసులో ప్రేమించుకున్న మిమ్మల్ని విస్కీకి విస్కీ, సోడాకి సోడాగా వేరు చేసి పారేశారు మీ పెద్దలు.
సోడాకి దూరం అయిపోయానన్న బెంగతో అమ్మగారు విస్కీ తాగి తాగి ఇలా పద్దెలా మర్చిపోయారు బాబు. హే భగవంతుడా, ఈ తొక్కలో దృశ్యాన్ని చూడటానికైనా ఇంకా నేను బ్రతుకున్నది. ఆరు, ఈ ఆనందాన్ని మర్చిపోయి మరో చిదంబరాన్నో ఏకాంబరాన్నో పెళ్లి చేసుకుని హాయిగా జీవించుపారు. ఎంత మాట అన్నావు ఆనందం. బ్రాందీ షాప్ కట్టేస్తే సారా దుకాణానికి, సారా కొట్టు కట్టేస్తే కళ్ళు పాకకెళ్తా అనుకున్నావా? అనుకుంటే నన్ను అనుకోండి బాబు గారు, క్షమిస్తుంది. అమ్మగారు మాత్రం అనుకోకండి, క్షమించండి. అనుకోనిరా, అనుకోని నా అనుకునే వాళ్ళందరూ అమ్మగారు. ఆనందం. ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు? తొక్క తొక్క ఎంత మాట అన్నారండి. ఆగు చెల్లి, ఆనందాన్ని అపార్థం చేసుకుంటున్నావు. ఒకప్పుడు ఆనందం నా ప్రియుడే, కానీ మా మధ్య శారీరకంగా ఏ సంబంధం లేదు. అతను నిప్పు. వాడొక నిప్పు, నువ్వొక ఉప్పు. వదిలిస్తా పదరా నీ తుప్పు. అమ్మగారు మళ్ళీ పడిపోయారా? ఉండండి, నేను పడతాను. నేను పడిపోయా. ఏమయ్యా వస్తున్నాయా? అక్కడ ఏమైనా వస్తున్నాయండి? అక్కడ ఊహుయే, ఇక్కడ ఊహుయే. అయితే ఇదేదో ఊహుయే. ఈ పొట్టులారు పడిపోయాను. వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? సమయానికి ఉన్నారు. మా అన్నయ్యకి పొత్తుకడుపులో నొప్పండి, మెరుకులు తిరిగిపోతున్నాడు. పుడుతున్నట్టుంది, కత్తులతో నరుకుతున్నట్టుంది. అయ్యో 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 ఆనందం, ఆనందం ఏమైంది డాక్టర్ గారు? కంగారు పడాల్సిన పని లేదు. పురుచు నొప్పులు. పురుష నొప్పులా? కనీసం నేను నెల కూడా తప్పలేదు, వేడికి పుట్టినప్పులు ఎలా వచ్చాయి? మరదలు గారు నెల తప్పలేదు, తమ్ముడు గారికి పురుటి నొప్పులు. అక్కడ ఊహు, ఇక్కడ ఊహు. అంటే ఇదేదో ఊహు, 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 ఊహుయే. అవ్వ, అవ్వ, అవ్వ. డాక్టర్ గారు, డాక్టర్ గారు, అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది, నాకు నొప్పులు రావడం లేదు. రావు. అదేంటి? అక్కడ రావాల్సిన నొప్పులు ఇక్కడ వస్తాయి కాబట్టి. మొగుడు నేనైతే నొప్పులు ఈడికి రావడం ఏంటి? నొప్పులు మొగుడుకు రావు, బిడ్డ తండ్రికి వస్తాయి. అంటే మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి ఇతను అయ్యో అయ్యో అనే త్వరగా రండి, అక్కడ బిడ్డ పుట్టేస్తుంది. తమ్ముడు గారు అక్కడ గట్టిగా పట్టుకోండి. పురుడొచ్చేసింది, మగబిడ్డ. కరివేపాకు కొత్తిమీర్రి చేయబోదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? కాలనీలో ఎంతమందికి పిల్లలు ఉండగా నా పిల్లమే దొరికిందంట. నేను ఆగండి మరిది గారు, ఈ తొక్క మీద చేయి చేసుకోవాల్సింది మీరు కాదు, నేను. చెప్పు, ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తొక్కల వ్యవహారం? చెప్పా. ఏమండి అలా కాల్ చేసుకోకండి, అసలే బాలింతకండి. ఈ తొక్కలో ఏడుపులు నా దగ్గర ఏడవద్దు. ఎన్నెల నుంచి సాగుతుంది రంకు? చెప్పు. ఏమండి అలా తన్నకండి, అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి. మీకు దండం పెడతానండి. అయితే చెప్పు మరి. చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. అది వర్షం కురిసిన రాత్రి. మీరు ప్యాకాటికెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు. మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు ఎండుకుంటే మల్లికార్జునరావు గారింటికి చేపతుల కోసం వెళ్ళాను. ఆయన పేరంటానికి వెళ్ళారు. ఆయన పెద్ద భార్య మీతో ప్యాకాటికి వచ్చింది. చిన్న భార్య సరళ ఒక్కతే ఇంట్లో ఉంది. అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి. భయంతో చటుక్కున ఆవిడ కౌగలించుకున్నాను. అంతే, అంతేనండి. ఆ బలహీన క్షణంలో సరళ నన్ను లొంగ తీసుకుందండి, లొంగ తీసేసుకుందండి. అంటే ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావన్నమాట. పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం, పెళ్ళైన తర్వాత ఈ రంకు పురాణం. నిన్ను అయ్యో. ఏమండి ఏమండి, నేను పాపిష్టవాడినండి, మీకు ద్రోహం చేశానండి. అందుకు నన్ను కొట్టండి, చంపండి, కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి. మీ ఆరోగ్యం చెడిపోతుందండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యో
ఏమండి నా మాట విని తాకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేనండి. దొంగ ప్రేమ నటించకురా, కాల్ జారిన కల్తీ వెధవా. నువ్వు చస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. చావరా, చావు, తప్పలేదు, చావు. కొట్టండి, చంపండి, మీ చేతుల్లో పుణ్యపురుషుడుగా ఆనందంగా కన్నుమూస్తాను. కానీ మీరు మాత్రం తాకండి. చావురా, చావు, చావు. అయ్యో. ఏమండి 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 మమ్మీ, నేను బయటికి గోయింగ్. ఓ 50 కోటి. కౌంట్ పీకి నేను ఎడుతుంటే క్యాష్ కావాలంటావేంట్రా బాబో? పాదలకి నో గివింగ్, నో గివింగ్. ఐ గోయింగ్. థాంక్స్. వేల మీద ఆట నడుస్తూ ఉంటే ఈల పాటేమిట్రా బాబోయ్? నీ విజిల్స్ నా దగ్గర కాదరా చెత్త నా పుత్ర. నా కొడుకు ఆడేస్తాయంటే బాబో. పోలీసోడు పేరు చెబితే ప్యాంటు తడుపుకునే నా కొడుకు ఆడేస్తాయంటే పిల్ల. గొంతు మార్చావేంట్రా నా కొడుకు? ఏయ్, నిన్నే నిన్నే మొద్దు. అబ్బా ఏమిటండి, ఇక్కడ పడుకున్నావు బెడ్రూమ్ లో కదా? పొద్దుటి నుంచి ఇంటిడి చాకరీ చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది. పైగా ఇవాళ ముక్కోటి ఆకాశమో ఉపవాసం ఉండేటప్పటికి మరీ నీరసంగా ఉంది. అమ్మమ్మమ్మ, మీరెళ్ళి పడుకోండి. మూడొచ్చింది రారా మొగుడా అంటే ముక్కోటి అంటాడేమిటండి బాబో? ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లలు పెట్టుకుని ఏమిటండి ఎలరి? రాను రాను మీరు మరీ కన్నె పిల్లలు అయిపోతున్నారు. కాకపోతే నేనేమన్నా పదండి. పెళ్లి చూపుల ఏర్పాట్లకి పంతులమ్మ గారు రావాల్సిందే. పంతులయ్యవు నువ్వు తయారయ్యావేంట్రా బాబో? మా ఆవిడ గారేమో తద్రానికి వెళ్ళారండి. చిన్న కార్యం కదా అని నన్ను ఇక్కడ తగలడమన్నారండి. అయితే పెళ్లి కొడుకుని రమ్మన్రా బాబో. అబ్బాయి ఆటినాసన అందంగా ఉన్నాడు. అయితే ఇంకే ఎత్తుకుని మీ ఫ్యామిలీ సీక్వెన్స్ లో కలిపేసుకోండి. కాదాల కోత కలుపుకుంటాం కలుపుకుంటాం. కలుపుకునే ముందు మంచి చెడ్డ అన్ని మాట్లాడుకోవద్దు. ఏం బాబు, వంట వరపు బాగా వచ్చా? రాకపోవడం ఏంటండి? గుత్తి వంకాయ కూర వండాడంటే తొక్కలో గుమ్మగుమ్మలు ఆడిపోవాల్సిందే. అడిగింది మిమ్మల్ని కాదు, మీ తమ్ముణ్ణి. వచ్చండి. కుట్లు అల్లికలు వచ్చండి. మరి ప్యాకాట రాదండి. మాతండ్రే మాతండ్రే. ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి. ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి. ఏది ఒక పాట పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది, అందరూ పొగిడే నిర్మా. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, నిర్మా. టిడింగ్. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ స్టోన్. నాకు ఇంకో పాట కూడా వచ్చు. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్, లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యము అక్కడ ఉంది. నువ్వు ముయ్. ఇంకో పాట కూడా. ఇంక చాలు. మరి కట్న కానుకలు ఏమిద్దాం అనుకుంటున్నారు? ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆడదిప్పులేని సంసారం అయిపోయింది. అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి? పొత్తిలో పత్తి. అదే మాట మామగారు. వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంతా అమ్మాయిదేగా. మరి నగలు అవి? ఓ బంగారు మల్తాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాచ్. అంతేనా? కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు, ఓ ఉషా కుట్టు మిషను, కరెంట్ ఇస్త్రీ పెట్టే, ఓ మడత మంచం, 2 జాడీల ఆవకాయ పచ్చడి, ఓ డబ్బాడు ఊరమిరపకాయలు, ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి. మరి మా వాడికి మగ పడుచు లాంఛనాలు? అర్ధనోటు 16, 2 ప్యాంట్లు, 2 చొక్కాలు, 2 లో చెడ్డీలు, 2 జబ్బల పన్నీళ్లు, ఓ కరింబీడి కట్ట, 2 అగ్గిపెట్టెలు. ఇక చాలు, థ్యాంక్స్. అంతా బానే ఉంది. ఇంకా మంగళ వాయిద్యాలే.
అమ్మగారు ఈ కుప్ప కూలిపోవడాలు ఏంటి అమ్మగారు? చీ, 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 చీ. శుభం అని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూడిద గుమ్మకాయ మొహం వేసుకుని వెధవ ఉండడు తయారు వెధవ తెగును అని ఇలాంటి తల చెడ్డ వెధవలు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు. పదండి, ఇంకా చూస్తారే, పదండి. ఇదిగో ఈ అలంకారం పూర్తయిందా? మీకు అన్నిటికీ తొందరే. 8:30 లోపు ఇంట్లో దిగాలని ఆ పంతులం ముహూర్తం పెట్టి వచ్చింది. కేవలాలుగా ఏమలే గాని ఎక్కి తావు. కర్మ కర్మ, ఎక్కేవలే గాని దిగి తావు. ఏమైందండి? ఈ బందైంది, అడు చూసి తావు. దరిద్ర పొడిచెక్కను. ఇప్పుడు వెళితే వాళ్ళ నువ్వు ఉండమొస్తావు. రా లోపలికి. కనక మహాలక్ష్మి కాపాడతాలి. పదండి పదండి, శుభం. ఇంకేం శుభం, మా ఐదారు శుభం. ఏమయ్యా, పెళ్ళం తెచ్చిన వెధం ఉండడివి ఇంట్లో పడి ఆడవక వీధిని పడి ఆడవడం ఎందుకు? ఈ కాలనీకి ఏళ్ళ నడిచేలా దాపరించాడు. సీతారాధ అనుకుంటూ ఇంట్లో కాలక్షేపం చేసుకోగల విధులు పట్టం దగ్గరికి ఏముంది, వయసు బింకం ఉందిగా, ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు. ఇంతోటి సినిమాకి వాళ్ళ పోస్ట్ ఎందుకని బ్యాక్ తిరగండి. ఆగండి. మీరు మగవాళ్ళ పగవాళ్ళ, పశువుల శిశువుల, పురుషుల పురుగుల? మీరు మగవాళ్ళ ఉండి సాటి మగాన్ని ఈటల్లాంటి సూటిపోటి మాటలతో తోట్లు పొడుస్తారా? పొడుస్తారా? అతని భార్య చనిపోవడం అతని తప్ప? తప్ప. వెధవం ఉండడావడం అతని తప్ప? తప్ప. రేపు మీ పిల్లలు కూడా చస్తే మీ పరిస్థితి కూడా ఇదేనని తెలుసుకోండి. తెలుసుకోండి. నీ మెళ్ళో తాళి ఇంట్లో ఆలి లేదనేక వీళ్ళు నిన్ను అన్ని మాట్లాడింది. ఈ క్షణం నుంచి నీకు అవన్నీ ఉంటాయి. ఉంటాయి. ఆరు. Yes. వద్దు పారు, వద్దు. భారత పురుషుడికి ఒకే తాళి ఒకే ఆలి అన్నారు. అదిగాక నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని తట్టుకునే శక్తి నా ఈ తొక్కలో గుండెకి లేదు పారు. ఈ తొక్కలో గుండెకి లేదు పారు. లేదు పారు, లేదు. ఆపండి మీ తొక్కలో కబుర్లు. వంచు తల చదవండి మంత్రాలు. ఇప్పుడే సత్యభామాయ నమః, ఓం పద్మావతి ఓం గౌరీ గంగాయ నమః. అమ్మగారు, మీరెక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి రా, వీడు పుణ్య పురుషుడా కాదా? కాదా? దీర్ఘ సుమంగళుడా కాదా? కాదా? నిత్య సుమంగళుడా కాదా? కాదా? అది అది పద. నీకు తోడుగా, నీ పిల్లలకు నీడగా, కొండంత అండగా నేనుంటాను. నేనుంటాను. పద. కాదా? చూడు బాబు, హెడ్ మాస్టర్ గారు ఎక్కడ? కళ్ళు భయమంటారా? నేనే హెడ్ మాస్టర్ని. కుర్ర పెట్టవా? నువ్వు హెడ్ మాస్టర్వా? దేనిదంత లేవు, నన్ను కుర్రవదా అంటారా? జంపలకి పంప మహత్యం కదా ఇది. సారీ సార్, మీరెవరో తెలియక పొరపాటున. అర్జెంట్ రమ్మని ఫోన్ చేశారు. ఎందుకు సార్? నువ్వు ఎసేవా? ఎస్ సార్. ఇంత చిన్న వయసులో ఉద్యోగం వచ్చింది నీకు? నాది చిన్న వయసు పురపంక. అది రికమెండేషన్ సార్. ఇంతకు ఎందుకు పిలిపించారో చెప్తారా సార్? మా ఎల్కేజీ స్టూడెంట్స్ తో చావచ్చి పడింది. ఒక్క రోజు కూడా మాట విని చావట్లేదు. పైగా బల్లలు, కుర్చీలు, బోర్డులు విరక్కొట్టి స్కూల్ ని చండాలం చేసి పారుస్తున్నారు. వాళ్ళని కాస్త కంట్రోల్లో పెట్టగలమని రమ్మన్నారు. డోంట్ వర్రీ సార్, ఒకప్పుడు నేను టీచర్నే. ఒక్క పీరియడ్ నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి, దెబ్బకు దారిలోకి తెచ్చేస్తాను. వెరీ గుడ్. పదా పదండి సార్. ఇవాటి నుంచి మీకు కొత్త మాస్టర్ పాఠాలు చెప్తారు. మీరంతా శ్రద్ధగా చదువుకోండి. అండర్స్టాండ్? నువ్వు బుద్ధిగా. నేను చాలా డిసిప్లైన్ మనిషిని. నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే
లాఠీ చార్జ్ చేసి జైల్లో దోసేస్తాను. ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను, వరుసగా పలకండి. నెంబర్ 1. అదే ఏం లేదు, ఉత్తినే. ఏంట్రా ఏ ప్రెస్ గాడిద? ప్రజెంట్ సార్ అనాలి, అండర్స్టాండ్? నెంబర్ 2. ఓకేనా? నీ ముఖం మండ ఉన్నపోతున్న అరుతేమిట్రా? నెంబర్ 3. వస్తున్నాను. ఆర్నీకుంటూ పగలా ఇది ఒరిమడి అనుకున్నావా, బడి అనుకున్నావరా? నెంబర్ 4. ఓ ఏంట్రా ఓయి, నువ్వేమన్నా నా పెళ్ళానివా? నిద్రమత్తు వేస్తావా? నెంబర్ 5. వంకాయ్. ఊరి కోతి వేదవా, వచ్చాను సార్ అనాలిరా. యా. నెంబర్ 6. క్యాబే. క్యాబేయా? బే ఏంట్రా బేవరసేదవా? ఇంకా నయం పద్మాసం లేదు. చిడతలు వాయిస్తావేట్రా, ఉడతలు పట్టే నాయాల. నీ పేరేంట్రా? నా పేరా బోసడికే. పేరడిగితే బోసుడీకి అని తిడతావురా? రేయ్ తాటోలు చేస్తా, చెప్పా. నా పేరు బోస అండి, ఇంటి పేరు డీకే అండి. రెండు కలిపితే బోసడికే కదేటండి. ఓరి చవట, బోసుడీకే కాదురా, డీకే బోస్ అని చెప్పాలి. కుదా. నెంబర్ 7. తొక్కలే. తొక్క. నీకు తాలేవే తొక్క, టికెట్ గా. నెంబర్ 8. ఆడు బయట బచ్చాలు ఆడుకుంటున్నాడండి. ఇప్పుడు బచ్చలేంట్రా లుచ్చ వెదవకి? ఉచ్చలు లేచిపోతాయి, వెంటనే రమ్మని వెదవని. అరే పండు, ఈ తొక్కలో మేస్టర్ నేను రమ్మంటున్నారా? ఈ వంకతో నువ్వు పారిపోదావునా? చంపుతా, కుదా. అందుకని నేను స్కూల్కి రానన్నారు. శ్రీరామ్! మేస్టర్ అండి, ఏంటి? ప్రమాణ పూర్తిగా చెప్తున్నానండి, అర్జెంట్ అండి. కూర్చో. ఇక్కడే కూర్చోబెట్టారండి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నరుకుతా, కుదా. అందుకని నేను స్కూల్కి రానన్నారు. ఎస్ మేడం. మేడమా? ఇంకా నయం మాడా లేదు. ఏం తల్లి, నీ కంటికి నేను మేడంలా కనిపిస్తున్నానా? నెంబర్ 10. నాకు సిగ్గు బాబు. అటెండెన్స్ పెరగడానికి సిగ్గేంటే మా అమ్మ. నెంబర్ 11. పోండి. అవ్వా, చీపోండి అంటే మొగుండి అన్నట్టు. నెంబర్ తో పిలిస్తే నాకు అదోలాగా ఉంటుందండి. నువ్వు అలా మెలికలు తిరుగుతుంటే నాకేదో అయ్యేలా ఉంది. కుదా. నెంబర్ 12. మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు. మగాళ్ళతో మాట్లాడకూడదన్నారు కానీ ఊకలో ఈకలు అంటాడు, ఈయంతో మాట్లాడచ్చు. ఊకలో ఈక అంటే నేను మొగాడిలాగా అవ్వబడట్లేదా? రే అడ్డగాడిగా చంపేస్తారు, కుదా. నెంబర్ 13. సరళక్క, నిన్ను మేస్టారు పిలుస్తున్నారే. నేనే. ఆ కులికేమిటే బాబు. ఇంకే అటెండెన్స్ ఆఫ్ చేద్దాం. ఉప్పు కప్పు రంబు పద్యం చెప్పండి. ఏయ్ పాప, నువ్వు చెప్పమ్మా. నాకు ఈ మధ్య పద్యం చదవడం అస్సలు కుదరటం లేదండి. మొన్న తొలియాటి సినిమాకి, నిన్న సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి. ఇవాళ మిడ్ నైట్ షోకి వెళ్ళు, ఎవడో ఎత్తుకుపోతాడు, శని వదిలిపోద్ది. రే దుర్పలం, నువ్వు చెప్పరా. యు మీన్ మీ? నువ్వేరా వెతవా, చెప్పా. యా, ఒక్క ఫ్రమ్ నాట్ పోలిక్ నాట్. ఓకే, చూడు రుచులు టేస్ట్ బ్యాక్. దట్స్ ఆల్. తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తావేంట్రా వెతవా? టేస్ట్ గీస్తున్నావు అంటే మొఖం పేస్ట్ అయిపోతాయి. రే నువ్వు చెప్పు. అలాగేనండి, బేసిక్ గా చెప్తానండి. ఉప్పు కప్పు రంబు పక్క పోలిక నుండి చూడలతో జాడవేరే కొబ్బరి అటు పెట్టి అటు ఇటు పెట్టి 2 రూపాయల చేతులు పెట్టి కాళ్ళకి దండం పెట్టుకో. రే కట్టకట్టాలో తోసేస్తాను కాంత్రి వేదవా. నేను నీ కాళ్ళకు దండం పెట్టాలరా? పోయి నీ బాబుతో కలిసి పెళ్లిళ్ళు చేసుకొస్తుంటా. కుతా. నువ్వు చెప్పాప. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు. పురుష్ అప్పుడు సిగ్గేస్తుంది బాబు. పురుష్ అబ్బా, పురుష్ అమ్మా, పురుష్ ఇక నేను చెప్పలేను బాబు. ఏమిటి తల్లి, పురుష్ పురుష్ అని చెక్కల గురించి చేస్తున్నావు? పురుషుల వీక్నెస్ ఏమైనా పట్టుకుంది ఏమిటి? మీ నాన్నతో చెప్పి అర్జెంటుగా పెళ్లి చేసామని చెప్తాలేమా. కుతా. నువ్వు చెప్పరా. ఉప్పు కప్పు రంబు, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరయ్యా. పురుషులందు 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 ఉండ పురుషులు లేరయ్యా. ఇది స్కూల్ అనుకున్నారా, డ్రామా హాల్ అనుకున్నారా? ఇక పద్యం వద్దురా. ఒరే బొత్తుడపి చేతమైన ముచ్చప్రా. చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ,
బంగారు మొలతాడు మేస్టర్ అండి ఆ. మొలతాడు బంగారందేనండి కాదు ఇత్తడిది ఓహో. ఏం తాకటించుకుంటావా ఎద్దవక్కన ఏదైతే నీకెందుకురా చవటన్నర తోట 5 రూపాయలు నువ్వు చెప్పరా చతన్ మో చంగల్ పూదాన్ ఓకే గోల్డెన్ మొలతాడ్ వాట్ నెక్స్ట్ మెకన్నాస్ గోల్డ్ దట్స్ ఆల్ దట్సాలు గోల్డ్ అని మొలతాడంటే వెంటరా నీ ముఖం మండ కూర్చోరా రేయ్ నల్లడెక్కరా రేయ్ నువ్వు చెప్పు ఈ అమ్మ అందుకే ఈ స్కూల్కి రానండి తక్కువది నోరు మూసుకొని చెప్పు నువ్వు కూడా లేకరా ప్లీజ్ కాసుకో చేత వెన్న ముద్ద చెంగల్వపు దండ బంగారు మొలతాడు పట్టుదట్టి అంతవరకే వచ్చు నోరు మూసుకొని కూర్చోడే రే అక్కడ నేను చెప్పడం రాదు పద్యాలు రావు రే కనీసం అంకెలన్నా మాస్టారండి నేను చెప్తానండి. మాస్టారండి నాకు వచ్చండి. చెప్పు 3, 6, 9, 12. 3, 6, 9, 12 ఏమిటి మా గడియారాలు అవే ఉన్నాయండి. ఓహో నీవు గడియార లెక్కల తల్లి కుతా నువ్వు చెప్పవే నేనే అండి. హే మాస్టర్ ఏయ్, ఎవడ్రా? వీడు అమ్మాయిలో గిలింగ్ రేయ్, రేయ్, వెధవా, రేయ్, రేయ్, రేయ్. ఏంటే వాడు గెలుతుంటే నాతో చెప్పొచ్చు కదా ఏంటో సరదాగా ఉందండి. మీరు గెలుతున్నా కూడా అలాగే ఉంది. ఛీ, 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 ఛీ. మేస్టారండి ఆ. నాకేమో ఫుల్గా అంకెలు వచ్చినట్టు చెప్పనండి. చెప్పు నాకు ముందేమో బాగా జ్ఞాపకం అండి. ఒకటండి, ఆ. ఒక తర్వాత అంటే రెండండి. ఆ. రెండే కదండి, ఆ. మీరు అలాగుండండి, దగ్గర రాకండి. ఆ. 2 తర్వాత 3ఏమోనని కొంచెం అనుమానంగా ఉందండి. 3 కదండి, అమ్మయ్య నాకు ఎన్ని అంకెలు వచ్చేస్తున్నాయో. 3 తర్వాత ఎంతరా నోర్మి నాకు తెలదేంటి 6 ఏం కాదు. 3 తర్వాత వెంటనే 8 కదండి మేటారు. 3 తర్వాత 8 చెక్కుతా రేయ్ 2 కలిపేస్తారా? ఎందుకు కలపాలండి మాకేం పని పాట లేదటండి ఏడ్చావులే గాని కలిపి చెప్పు కలిపేయాలండి పుంజుడు ఉంజిడేమిట్రా 4 అని చెప్పలేవు తెలిస్తే నువ్వే చెప్పొచ్చుగా మేస్టారండి వీడు నన్ను హిందీలో తెగ తిడుతున్నాడండి. అబ్బా అంత హిందీ వచ్చేంట నీకు అయితే ఇక్కడికి రండి అనడానికి హిందీలో ఏమన్నా చెప్పరా హిందీలో మీరు ఇలా రండి అనడానికండి, ఆ. ఇది రాయియే అనాలండి. పర్వాలేదే అక్కడికి వెళ్ళండి అంటానికి ఏమనాలి మీరు అక్కడికి వెళ్ళండి అనడానికండి, ఆ. ఏముందండి నేను అక్కడికి వెళ్ళిపోయి ఇది రాయియే అంటానండి. ఓరి నీ తెలివితేటలు మండా ఈత రాయ్యే అన్నమాట ఒక్కటే వచ్చనమాట నీకు అయితే మరి ఆ పిల్లని ఏమని తిట్టావు ఏం తిడతాం, ఇది రాయి అని తిట్టాం. వారిని ప్రాణాలు తోడేస్తున్నారు కదరా కూర్చో. రే కనీసం గుణింతాలనే ఉత్తరా ఎవరికైనా? నేను చెప్పనండి చెప్పండి కాకుడింతని చెప్తానండి కా. కాని సాగదీస్తే కా, కాని దిగ్గొడితే కి, కాని ఎగ్గొడితే కే, కాని ఎగ్గొట్టి దిగ్గొడితే కై, కాని ఒంగోబెడితే కు, కాని ఒంగోబెట్టి సాగదీస్తే కూ, కాకి కితకితలెడితే కురు, కాకి పక్కన లంపకాయ కొట్టు కా, 2 లంపకాయలు కొట్టు కా. ఈ ఎగ్గొట్టాలు దిగ్గొట్టాలు ఏంట్రా బాబు తొక్క వేస్తారు. ఏమిటి మేస్టర్ నేను వెరైటీగా గుణింతం చెప్పనా అండి? ఆ చెప్పు నువ్వు ఒక్కడే తగలటావుగా చచ్చాడు అంతే. అంతే అంతే నా బాబు. అదే